హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు సినిమా బ్రేనియక్. సో ఈ వీడియోలో డాక్టర్ స్ట్రేంజ్ 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తాను. టీజర్ బ్రేక్ డౌన్లో నేను ముందే చెప్పాను ట్రైలర్ వస్తే కానీ కొంచెం క్లారిటీ రాదు అని. సో ట్రైలర్ చూసిన తర్వాత చాలా విషయాలు క్లారిటీ అయితే వచ్చాయి, బట్ చాలా క్వశ్చన్స్ కూడా అలా మిగిలిపోయాయి. సో అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ట్రైలర్ ఓపెనింగ్ సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ తన నైట్ మేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. శాంక్టమ్ పొడైపోతూ ఉన్నది చూపిస్తారు. తర్వాత ఫ్రేమ్ లో డోర్స్ పైన మన ఇండియన్ ఎపిక్స్ లో రాక్షసుడు లాగా ఉంది డిజైన్, అసురాస్ లాగా. సో ఇక్కడ కింద చూడండి నీళ్లు వస్తూ ఉన్నాయి. టీజర్ లో చూసాము సైడ్ నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఆ శాంక్టమ్ లో. సో ఇది అది ఒకటే అనమాట. ఈ సీన్ స్ట్రేంజ్ మల్టీవర్స్ విజిట్ అయ్యేటప్పుడు నైట్ మేర్ కాదేమో, లేదా డ్రీమ్ లో చూసిందే మళ్ళీ రిపీట్ అవుతుందేమో మూవీలో మళ్ళీ. తర్వాత కామటాజ్ అటాక్ అయ్యే సీన్ చూస్తాము. ఈ ట్రైలర్ లో కూడా చాలా సీన్స్ చూపించారు కామటాజ్ అటాక్ అయ్యేది. టీజర్ లో కూడా చూసాం మనం. ఎవరు అటాక్ చేస్తున్నారు ఎందుకు అనేది నేను మళ్ళీ మాట్లాడతాను ఇదే వీడియోలో. తర్వాత ఫ్రేమ్ లో మిస్ అమెరికా బంధించి ఉంటుంది. వెనకాల చూడండి స్టార్ షేప్డ్ పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి. మిస్ అమెరికా మెయిన్ పవర్ అదే, మల్టీవర్స్ కి పోర్టల్స్ ఓపెన్ చేయగలదామే. ఈ స్టార్ షేప్ పోర్టల్స్ అవే. ఆమెను బంధించింది ఈ రిబ్బన్ మాన్స్టర్. ఫ్రాంక్లీ ఇది ఎవరో నాకు అసలు ఐడియా లేదు. తర్వాత సీన్ లో మనం పోర్టల్స్ లో పడేది చూస్తే డిఫెండర్ స్ట్రేంజ్ ఉంటాడు. సూపర్ బౌల్ అప్పుడు ట్రైలర్ తో పాటు ఇంకో టీవీ స్పాట్ రిలీజ్ చేశారు. అందులో క్లియర్ లుక్ చూపించారు డిఫెండర్ స్ట్రేంజ్ ది. తర్వాత సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ తన డ్రీమ్ అయిపోయి నిద్రలేస్తాడు. సో ఇది అతని బెడ్రూమ్ అనమాట. పక్కన చూడండి సర్ఫేస్ ల్యాప్టాప్ ఉంది. డాక్టర్ స్ట్రేంజ్ 1 లో వాడిందే, ఇంకా అప్గ్రేడ్ చేయలేదు. అయితే మార్వెల్ స్టూడియోస్ లోగో పడేది కూడా కొంచెం నాకు వాట్ ఇఫ్ వైబ్స్ వచ్చాయి. టీజర్ లో వేరేలా పడింది, మల్టీవర్స్ అంతా చూపిస్తున్నట్టు ఉండేది, అదే బాగుంది అనిపించింది నాకైతే. బట్ ఇప్పుడు వెనకాల టెంటికల్స్ మూవ్ అవుతున్నట్టు కూడా చూపించారు. తర్వాత సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ కేఓస్ మ్యాజిక్ యూస్ చేయడం చూస్తాము. కింద డార్క్ ఫోల్డ్ కూడా ఉంది. సో మేబీ ఇక్కడ ఒక్కొక్క స్పీర్ ఒక్కొక్క రియాలిటీ ఏమో. డాక్టర్ స్ట్రేంజ్ ఏదో ఆల్టర్ చేశాడు అందులో, మన యూనివర్స్ ప్రొటెక్ట్ చేయడానికి అంటాడు. బట్ వాంగ్ దానివల్ల యూనివర్సెస్ మధ్య డోర్స్ ఓపెన్ అయ్యాయి అంటాడు. యూనివర్సెస్ అంటే నాకు లోకిలో చూపించారు కదా డిఫరెంట్ యూనివర్సెస్, ఇప్పుడు అవన్నీ కనెక్ట్ అయ్యాయి ఈ డోర్ వేస్ ద్వారా అనిపిస్తుంది. అండ్ ఈ డైలాగ్ వచ్చేటప్పుడు మనం చూసే ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ రియాలిటీ వాట్ ఇఫ్ లో రియాలిటీ లాగే ఉంది. అండ్ తర్వాత సీన్ లో మిస్ అమెరికా పరిగెడుతూ ఉంటుంది. టీజర్ లో చూపించారు కదా గ్యార్గంటోస్ అటాక్ చేస్తుంటది, పక్క ఆ ఫైట్ ఇది. తర్వాత వాండాని కలిసే సీన్ ఇది టీజర్ లో చూసాము. టీజర్ బ్రేక్ డౌన్ లో నేను చెప్పాను ప్రాబబ్లీ చుట్టూ ఉన్నది వెస్ట్ వ్యూ లాగా వాండా క్రియేట్ చేసిన వేరే రియాలిటీ ఏమో అని. ఈ ట్రైలర్ లో తర్వాత కన్ఫర్మ్ చేశారు అది. ఈ ట్రైలర్ లో ఒక ఫ్రేమ్ వస్తుంది, వాండా అపిరెన్స్ మారింది, చుట్టూ అంతా మారిపోయింది, బట్ డాక్టర్ స్ట్రేంజ్ డ్రెస్ సేమ్ ఉంది. ఇంకా ఇక్కడ విజన్ రిఫరెన్స్ వస్తుంది. వైట్ విజన్ ఏమయ్యాడో ఇందులో అయినా క్లారిటీ ఇస్తారేమో, మేబీ చూడాలి. తర్వాత సీన్ లో మళ్ళీ కామటాజ్ అటాక్ అయ్యే సీన్. ఇక్కడ రింతా క్లియర్ లుక్ చూపించారు. మనం టీజర్ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకుందే గ్రీన్ బుల్ విజార్డ్ ఇతను. నెక్స్ట్ ఈ గెన్షన్ ఇంపాక్ట్ టెలిపోర్టేషన్ ప్లేస్. ఇది యాక్చువల్లీ నేను మిస్ అమెరికా వచ్చిన రియాలిటీ అనుకుంటున్నాను. ఈ సీన్ లో ఇక్కడ పక్కన చూడండి పిల్లర్. సో సేమ్ ఈ పిల్లర్స్ లాగే ఉన్నాయి అవి. సో ఈ రియాలిటీ కొలాప్స్ అయిపోయింది, ఎస్కేప్ అవుతూ మిస్ అమెరికా మన మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్ లో పడింది అనమాట. నెక్స్ట్ బ్యారన్ మోర్డన్ చూస్తాము. అదే టీజర్ లో డైలాగ్ కూడా ఇక్కడే పెట్టారు, బట్ ఈసారి డాక్టర్ స్ట్రేంజ్ అరెస్ట్ చేసేది చూపిస్తారు. సో ఇది పక్కగా వేరే రియాలిటీలో మోర్డో. అండ్ మనకి లీక్ అయిన టాయ్స్ లో కూడా మాస్టర్ మోడ్ అని ఉంటుంది పేరు. అండ్ అరెస్ట్ చేసి ఒక కౌన్సిల్ ముందుకు తీసుకొస్తారు. ఇది డెఫినెట్లీ ఇల్యూమినాటీ. ఈ రియాలిటీలో ఇల్యూమినాటీ పోస్టర్ లో కూడా టీస్ చేశారు. బేసిక్గా ఇల్యూమినాటీ ఏంటంటే అదొక మార్వెల్ లో సీక్రెట్ ఆర్గనైజేషన్ అనమాట. అందులో కరెంట్ మెంబర్స్ వచ్చేసి ఐరన్ మ్యాన్, ప్రొఫెసర్ ఎక్స్, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ బోల్ట్, మిస్టర్ ఫ్యాంటాస్టిక్, సెల్వి, ఇంకా నమోర్. బట్ ఈ రియాలిటీలో 6 చైర్సే ఉన్నాయి. ఒకటి బ్యారన్ మోర్డో పక్కాగా ఇక్కడ తెలిసిపోతుంది పక్కన. రెండోది ప్రొఫెసర్ ఎక్స్, ఫస్ట్ 20th సెంచరీ ఫాక్స్, ఇంకా మన మెయిన్ ఎంసీయూ క్రాస్ ఓవర్ ఇది. ఐ లైక్ ఇట్ ఎంసీలో ఫస్ట్ మ్యూటెంట్ ని ప్రొఫెసర్ ఎక్స్ చూపించడం. అండ్ ఇది వాయిస్ ద్వారా మనకు కన్ఫర్మ్ అవుతుంది ప్యాట్రిక్ స్టూవర్ట్ ప్రొఫెసర్ ఎక్స్ ఇది. అండ్ ఇటు పక్క ఉన్నది మేబీ బ్లాక్ ప్యాంథర్ అవ్వచ్చు, మేబీ చెస్ట్ పైన కొంచెం మెరుస్తున్నట్టుంది. ఆ బ్లాక్ ప్యాంథర్ సూట్ రిజంబుల్ అవుతుంది, బట్ ఫేస్ అయితే పక్కగా క్లారిటీ లేదు. అండ్ ఒకవేళ బ్లాక్ ప్యాంథర్ అయినా మన చాడ్విక్ బోస్మెన్ ఉండడు, పక్కగా వేరే బ్లాక్ ప్యాంథర్ ని చూపిస్తారు. అండ్ ఇటు పక్క ఉన్నది లాంగ్ హెయిర్ ఉంది, ప్రాబబ్లీ కెప్టెన్ కార్టర్ అవ్వచ్చు. పోస్టర్ లో కూడా షీల్డ్ టీస్ చేశారు. ఇంకో 2 సీట్స్ ఖాళీ ఉన్నాయి, అందులో ఒకటి ఐరన్ మ్యాన్ అవ్వచ్చు. తీసుకొచ్చేటప్పుడు కూడా మనం అల్ట్రాన్ బోర్డ్స్ చూస్తాము. సో మేబీ ఈ రియాలిటీలో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అప్పుడు వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. మరో ఖాళీ సీట్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అవ్వచ్చు. ఎలాగో రూమర్స్ వస్తున్నాయి ఎప్పటి నుంచో జాన్ క్రిసిన్స్కి మిస్టర్ ఫ్యాంటాస్టిక్ కింద కనిపించబోతున్నాడు ఈ మూవీలో అని. తర్వాత సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ మిస్ అమెరికా ట్రావెల్ చేసే చూస్తాము రియాలిటీస్ అన్ని. ఇక్కడ డైనోసార్ ఉంది, అంటే ఈ రియాలిటీ ఇంకా ఇప్పుడే పుట్టిన పసికూన్ అనమాట. అంటే చాలా న్యూ ప్లానెట్ అయి ఉంటుంది ఈ రియాలిటీ. అండ్ ఇక్కడ మీరు చాలా స్లో మోషన్ లో చూస్తే ఒక యానిమేటెడ్ రియాలిటీ కూడా వీళ్ళు విజిట్ అయినట్టు తెలుస్తుంది. ఇంకా రియాలిటీ బ్రేక్ అయ్యేటప్పుడు వీళ్ళు బాక్స్ లాగా కట్ అయిపోతారు బ్లాక్స్ కింద. థానోస్ రియాలిటీ స్టోన్ యూస్ చేసినప్పుడు కూడా ఇలాగే బ్లాక్స్ కట్ చేశాడు. అండ్ ఇంకొకరిని రిబ్బన్ లాగా. మిస్ అమెరికాని ఫస్ట్ ఫైట్ చేసిన మాన్స్టర్ రిబ్బన్ లాగే ఉంది. అండ్ ఇది టీజర్ లో చూసిందే మనం. వాట్ ఇఫ్ లో సుప్రీం స్ట్రేంజ్ అనుకుంటున్నారు. నేను టీజర్ బ్రేక్ డౌన్ లో కూడా చెప్పాను మేబీ తను ఆ సుప్రీం స్ట్రేంజ్ కాదు అని. బట్ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది. సూపర్ బౌల్ అప్పుడు సబ్ టైటిల్స్ పడ్డాయి ఈ ట్రైలర్స్ పడేటప్పుడు.
అప్పుడు ఈ స్ట్రేంజ్ మాట్లాడే డైలాగ్ ముందు సినిస్టర్ స్ట్రేంజ్ అని చూపించారు పేరుని. తర్వాత వాండా ఫైట్ చేసేది చూస్తాము. అండ్ ఈ ఫైట్ చేసేది నేను ఫస్ట్ కెప్టెన్ మార్వెల్తో అనుకున్నా, బట్ తర్వాత కొంచెం స్లో మోషన్ లో చూస్తే ఎందుకో మోనికా ర్యాంబో అనిపించింది. మేబీ ఈ రియాలిటీలో మోనికా ర్యాంబోనే కెప్టెన్ మార్వెల్ ఏమో, బట్ తర్వాత ఇంకా కొంచెం బాగా గమనిస్తే అసలు పోలికలే లేవు. సో ఎగ్జాక్ట్ గా నాకు తెలియట్లేదు ఇది ఎగ్జాక్ట్ గా ఎవరని. మేబీ ఐరన్ మ్యాన్ కూడా అవ్వచ్చు, ఇల్యూమినాటీలో సుపీరియర్ ఐరన్ మ్యాన్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ క్యామియో ప్లే చేసేది టామ్ క్రూజ్ అని తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఈ రూమర్ వింటూనే ఉన్నాం మనం, అండ్ హాలీవుడ్ అప్డేట్స్ లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ వాండా వేరియంట్ని చూస్తాము. మేబీ ఇది ఆ రియాలిటీలో వెస్ట్ వ్యూలో ఆమె క్రియేట్ చేసుకున్న మైక్రో యూనివర్స్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం తేడాగా ఉంది ఇల్లు మనం వాండా విజన్ లో చూసిన ఇల్లు డిజైన్ తో కంపేర్ చేస్తే. తర్వాత ఇవన్నీ మళ్ళీ మనం చూసినవే, కామటాజ్ ఫైట్ ఇంకా గ్యార్గంటోస్ ఫైట్, అండ్ ఈ ఫైట్ లో వాంగ్ కూడా పార్టిసిపేట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వాండాని చూస్తాము విత్ బ్లడ్ ఆన్ హర్ ఫేస్. శామ్ రైమీ తగ్గేదే లేదు, గట్టిగానే ఇస్తున్నాడు హర్రర్ వైబ్స్. అండ్ ఈ ట్రైలర్ కట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ సీన్ లో మనకి డాక్టర్ స్ట్రేంజ్ ఐస్ తో ఓపెన్ చేసి క్లోజింగ్ ఏమో వాండా ఐస్ తో ఇచ్చారు, హెవీ. అండ్ ఇది నేను వేరే డాక్టర్ స్ట్రేంజ్ వేరియంట్ ఫుల్ గా డార్క్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసినప్పుడు ఇలా అవుతున్నాడు అనుకున్నాను, బట్ అది జాంబీ స్ట్రేంజ్. సూపర్ బౌల్ అప్పుడు టీవీ స్పాట్ లో క్లియర్ గా చూపించారు జాంబీ స్ట్రేంజ్ ని. సో డాక్టర్ స్ట్రేంజ్ అన్ని యూనివర్సెస్ ఎక్స్ప్లోర్ చేసే టైంలో ఈ యూనివర్స్ లో ఇతన్ని ఫేస్ చేసి ఉండొచ్చు వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మూవీలో మనకి. అండ్ ఈ స్టాన్స్ ఇన్ఫినిటీ వార్ లో మన డాక్టర్ స్ట్రేంజ్ చూపించిందే మన ఇండియన్ గాడ్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంటుంది ఇది. సో ఇప్పటి వరకు మాట్లాడుకుందంత అర్థం అయినట్టు ఉంది కానీ బట్ ఏమీ అర్థం కానట్టే ఉంటుంది. సో ఇప్పుడు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుందాము. నాకు అనిపించిన థీరీస్ అవి చెప్తాను మీకు. తప్పు అయితే వెల్ అండ్ గుడ్, బట్ కరెక్ట్ అయితే మటుకు స్పాయిలర్స్ అహెడ్. సో అసలు ఏం జరుగుతోంది అని నాకు అనిపించింది ఏంటంటే, డాక్టర్ స్ట్రేంజ్ ఏదో కెలికాడు వేరే రియాలిటీస్ అన్ని. సో మేబీ నో వే హోమ్ లో చేసిన దాన్ని కరెక్షన్ చేయడానికి ఏదైనా కెలికి ఉండొచ్చు. అది లాజికల్ గా కరెక్ట్ అవ్వదు, ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ కి లాజికల్ గా గుర్తుండకూడదు అది. ఒకవేళ అందరూ మర్చిపోతే అది కూడా డాక్టర్ స్ట్రేంజ్ కూడా మర్చిపోవాలి కాబట్టి. సో మేబీ ట్రైలర్ స్టార్టింగ్ లో తను ఏదో డ్రీమ్ గురించి మాట్లాడుతున్నాడు కదా, సో దానికి భయపడి మన యూనివర్స్ ని మన రియాలిటీని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకున్న ఒక ప్రికాషనరీ స్టెప్ నుండి ఏదో కెలుకుండొచ్చు. అండ్ ఆ స్టెప్ పక్కగా తేడా కొట్టుంటది. అండ్ ఈ మాన్స్టర్స్ అవి రావడం కూడా దాని ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ నేను అది వాండా పని అనుకుంటున్నాను. వాండా కూడా మల్టీవర్స్ కెలుగుతోంది ప్యారలల్ గా తన పిల్లల్ని తెచ్చుకోవడానికి. అందుకే నేను మీరు చేస్తే నీతి, నేను చేస్తే భూత అంటుంది. సో ఇక్కడ వాండా మల్టీవర్స్ యాక్సెస్ చేస్తాం కానీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతుంది. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా మల్టీవర్స్ ట్రావెల్ చేయలేకపోతుంది ఎంసీలో వాండా. సో తనకి మిస్ అమెరికా కావాలి. సో అందుకనే వేరే రియాలిటీస్ అన్ని మాన్స్టర్స్ పంపిస్తుందేమో, దాని ఎఫెక్ట్ వల్లే మిస్ అమెరికా మనకి మెయిన్ ఎంసీయూ టైమ్ లైన్ లో పడింది. బట్ రాగానే కలిసింది డాక్టర్ స్ట్రేంజ్ ని, వాండాని కాదు. సో వాండా డాక్టర్ స్ట్రేంజ్ నుండి మిస్ అమెరికాని తీసుకెళ్ళాలి, దానికోసమే కామటాజ్ ని అటాక్ చేసిందేమో. సో ఈ వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా కామటాజ్ ని ఎవరు అటాక్ చేస్తున్నారు, ఎందుకు అటాక్ చేస్తాను మీకు చెప్తా అని. సో మేబీ వాండా అటాక్ చేస్తుందేమో మిస్ అమెరికాని తీసుకెళ్ళడానికి. సో అందుకనే టీజర్ లో కూడా వాంగ్ ని కట్టిపడేసినట్టు ఉంటుంది. అక్కడ లెఫ్ట్ లో మనం కొంచెం గమనిస్తే అది మ్యాజిక్ తో కట్టిపడేసి ఉంటాడు. అండ్ కామటాజ్ లో పక్కగా మిస్ అమెరికా ఉంది, ట్రైలర్ లోనే ఒక షాట్ లో మనకి అది కన్ఫర్మ్ చేశారు. సో మోస్ట్లీ ఈ థీరీ కరెక్ట్ అవ్వచ్చు. ఆల్సో పక్కన ఈ బాబాయ్ డాక్టర్ స్ట్రేంజ్ 1 లో ఉన్నాడు, గుర్తున్నాడా? ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, వాండాకి పిల్లలు కావాలి కాబట్టి ఎక్స్ప్లోర్ చేయాలి మల్టీవర్స్ ని, బట్ డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. అండ్ ఈ రియాలిటీ ఇల్యూమినాటీ ఉండే రియాలిటీ అవ్వచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ కి విగ్రహం పెట్టేశారంటే ఈ రియాలిటీలో డాక్టర్ స్ట్రేంజ్ పోయాడని, అందుకని ఇల్యూమినాటీలో డాక్టర్ స్ట్రేంజ్ మెంబర్ అవ్వాలి. బట్ మనం ఇక్కడ మోర్డోని చూసాము. సో మేబీ రీప్లేస్ చేసి ఉండొచ్చు డాక్టర్ స్ట్రేంజ్ పోయాక మోర్డో ఇక్కడ ఈ రియాలిటీలో. అండ్ వీళ్ళు అరెస్ట్ చేసింది కూడా అందుకేనేమో, చనిపోయిన వాడు ఎలా వచ్చాడు అని. అండ్ నేను ఎప్పుడు చెప్పేదే నెవర్ ట్రస్ట్ మార్వెల్ ట్రైలర్స్ అని. నీట్ గా వాండాని మెయిన్ విలన్ కింద పోర్ట్రేట్ చేశారు ఈ ట్రైలర్ లో, బట్ అలా పెడితే పని అవదు, అది మనకు కూడా తెలుసు. సో పక్కగా ఇంకో ఎవరైనా మెయిన్ విలన్ ఉండొచ్చు మూవీలో, మనకి ట్రైలర్ లో అది పక్కగా చూపించరు అనుకోండి. సో మేబీ అది నైట్ మేర్ అవ్వచ్చు. ట్రైలర్ లో కూడా డైలాగ్ వచ్చింది, ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి వినిపించింది నైట్ మేర్ అనే పదం. వాండా విజన్ లో కూడా నైట్ మేర్ ని చాలా సార్లు టీస్ చేశారు. డాక్టర్ స్ట్రేంజ్ కూడా వేరే రియాలిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేది నైట్ మేర్ ని వెతుకుతూ అయ్యి ఉండొచ్చు, ఆర్ అసలు ఇల్యూమినాటీనే విలన్ అవ్వచ్చు. ఎంసీయూ వాళ్ళు మల్టీవర్స్ అంతా కెలికేస్తున్నారని ఎంసీయూ రియాలిటీని వైప్ చేసేయడానికి ప్లాన్ చేయొచ్చు ఇల్యూమినాటీ అంతా కలిసి. అలా చూసుకుంటే ఈ సీన్ లో ఇది పక్కగా ఐరన్ మ్యాన్ అవుతాడు. వాండా కూడా డాక్టర్ స్ట్రేంజ్ కి హెల్ప్ చేస్తుంది వాళ్ళ నుండి మన రియాలిటీని ప్రొటెక్ట్ చేయడానికి. ఇల్యూమినాటీలో ఐరన్ మ్యాన్ మెంబర్ కాబట్టి ఐరన్ మ్యాన్ వర్సెస్ వాండా సీన్ ఇది. అండ్ ఈ ఇల్యూమినాటీలో మిస్టర్ ఫెంటాస్టిక్ కూడా ఒక మెంబర్ అని మాట్లాడుకున్నాం మనం. సో మేబీ ఈ ఐడియా మిస్టర్ ఫెంటాస్టిక్ కి నచ్చకపోవచ్చు. మిస్టర్ ఫెంటాస్టిక్ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేసి ఈ మూవీ ఎండింగ్ కి మన మెయిన్ టైం లింక్ వచ్చేయచ్చు. ఫెంటాస్టిక్ 4 కి పునాది మనకి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో పడుతుంది. అండ్ ఇంకా చాలా హెవీ క్యామియోస్ ప్లాన్ చేశారు, చాలా లీక్ కూడా అవ్వలేదంట. ఇంకా మనకి ట్రైలర్ లో చూపించినవే కాదు, పోస్టర్ లో చూడండి డెడ్ పూల్ ని టీస్ చేశారు, అలాగే వాల్వరిన్ క్యామియో ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ ఎండ్ క్రెడిట్స్ లో నిజంగానే మెఫిస్టోని చూపిస్తారంట. సో ఏదేమైనా మూవీ కొత్త ర్యామ్ ఉండబోతోంది.
అదైతే పక్కా. సో అది నా డాక్టర్ స్ట్రేంజ్ 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ థీరీస్. మీరు ఎంజాయ్ చేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే మీకు బాగా నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ మీరు బాగా వెయిట్ చేసే క్యామియో ఏదైనా ఉంటే, లేకపోతే మీరు చూడాలనుకున్న క్యామియో ఏదైనా ఉంటే అది కూడా కింద కమెంట్ చేయండి. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవచ్చు. కొంచెం ఆ ఫాలోవర్స్ కౌంట్ 1K చేసిన మాస్టర్. అలాగే మన కొత్త పీసీ కూడా వచ్చేసింది. పీసీ బిల్డ్ అలాగే డెస్క్టాప్ సెటప్ ఇవన్నీ నేను టెక్ ఛానల్లో మాట్లాడతాను. సో టెక్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే టెక్ వీడియోస్ కూడా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన పీసీ వచ్చేసింది కాబట్టి టెక్ ఛానల్లో కూడా రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. మన సినిమా ఛానల్ లాగే ప్యారల్ గా నడిపిద్దాం దాన్ని కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెక్ ఛానల్ కూడా ఒకసారి చూడండి. సో అది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.